ఈ పిల్లలేంటి ఈరోజు ఇంకా రాలేదు? ఈరోజు అన్న అందరూ ఫీజు తీసుకొస్తారో తీసుకురారు. రామ్మా చక్రపాణి వచ్చి కూర్చో. గుడ్ ఈవినింగ్ టీచర్. తీ బ్యాగ్ తీ. హోంవర్క్ చేసేసాను టీచర్. ఓకే అమ్మా, ఈరోజు మ్యాథ్స్ చెయ్యి. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అబ్బా టీచర్, మళ్ళీ ఏం మర్చిపోయావురా? బుక్స్ టీచర్. నైట్ చదువుకొని బుక్స్ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను టీచర్. బుక్స్ ఎలా మర్చిపోతావురా? అట్లీస్ట్ ఆ ఖాళీ బ్యాగ్ వేసుకొని వచ్చేటప్పుడు అది హల్కాగా అనిపించలేదా నీకు? అంటే నైట్ చదువుకున్నది ఇంకా బొర్రలో తిరుగుతూనే ఉంది టీచర్. చాలు, ఎల్లు తొందరగా రా. సరే టీచర్. వీడి ఫేస్ తెచ్చాడో లేదో. అయినా చక్రపాణి, నీలా నీ ఫ్రెండ్స్ కూడా సీరియస్గా ఉంటే ఎంత బాగుంటుందిరా. ఆ సీరియస్నెస్ మీకు కూడా ఉంటే చాలా బాగుండేదండి. అయ్యో సార్, ఎప్పుడొచ్చారు? మా వాడు సైన్స్లో వీకనే కదా మీ ట్యూషన్లో జాయిన్ చేసింది. ఏమైంది సార్? నిన్న ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అవ్వక ముందే మూత తీస్తాడు. ఆ మూత వచ్చి నా మూత తేలింది చూడండి. 10th క్లాస్కి వచ్చాడు కానీ ప్రెషర్ కుక్కర్ మెకానిజం కూడా తెలియదు ఆడికి. సార్, అయినా నేను చెప్పేది సైన్స్ క్లాస్, కుకింగ్ క్లాస్ కాదు. తెలుస్తుందిలేండి చూస్తుంటే. మీ ట్యూషన్లో జాయిన్ చేయకముందు మా వాడికి బిఓ B+ వచ్చేది. ఇప్పుడు రిపోర్ట్ కార్డ్ అంతా ఎఫ్ఎల్తో నిండిపోతుంది. అయినా మా ఫ్యామిలీలోనే ఎఫ్ అనేవాడు ఉండదండి. అంకుల్, ఫ్యామిలీలో ఎఫ్ లేకపోతే ఫ్యామిలీ అయిపోతుంది. ఎవడి సొటరీగాడు? అయినా అలాంటితో మాట్లాడక. అంకుల్, నా పేరు సొటరీ కాదు, చక్రపాణి. అలాగే ఉన్నావులే, చదువుకో. ఒరే చక్రపాణి, ముందు నీ ప్రాబ్లం చేసుకో. మీరేం వరి అవ్వకండి సార్, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. రా బబ్లు, కూర్చో. మీరేం చూసుకుంటారో నాకు తెలీదండి. మా వాడికి ఇయర్ 10th ఎగ్జామ్స్. ఆడికి ఇంకా టేబుల్స్ కూడా రాలేదు. అదేంటి సార్ అలా అంటారు? మొన్నే కదా అందరికీ కూర్చోబెట్టి 20 వరకు టేబుల్స్ అని చెప్పించాను. నేర్పించారా? రేయ్ 13 సార్ ఎంతరా? అంటే డాడీ టీచర్ 10 టేబుల్ దాకే నేర్పించారు. చూసారా అది. అయినా ఈ జనరేషన్ అంటే ఎలా ఉండాలండి? అబాకస్లో దూసుకెళ్ళిపోవాలి. మీరేం వరి అవ్వకండి సార్, నేను చూసుకుంటాను. మీ బాధ నాకు అర్థమైంది. మీరు కూడా నా బాధ అర్థం చేసుకుని ఫీజు. మీరు మాత్రం 4 డిజిట్ ఫీజు తీసుకోండి. వీడు మాత్రం సింగిల్ డిజిట్ మార్కులు తీసుకొస్తాడు. ఈ ప్రీ బోర్డ్లో కనుక అక్కడికి మంచి మార్కులు రాకపోతే మీకు ట్యూషన్ ఫీజే కట్టను. నాకు అర్థమైంది సార్, మీరు కట్టరని. ఎందుకలా నిల్చున్నావు? కూర్చో.